నూతన సంవత్సరంలో ప్రప్రదంగా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి సందడి మన పూర్వీకులు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకొని భావితరాలకు చాటి చెప్పే విధంగా సంక్రాంతి ఉమ్మడి కుటుంబాలు సాంప్రదాయాలని కాపాడుతూ భోగి పెద్ద పండుగ కనుమ ముక్కనుమ పెద్దలను గౌరవించుకునేవారని కేజీఆర్ఎల్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మెంటే రామ్ మనోహర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యనమదూరు రోడ్డు కేజీఆర్ఎల్ డిగ్రీ కళాశాలలో ఘనంగా సాంప్రదాయంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గంగిరెద్దులు, భోగిమంటలు, కోలాటం, నృత్యాలు, ఫుడ్ ఫెస్టివల్, కూచిపూడి, జానపద నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు. ఇక మహిళలతో పుల్లల పొయ్యి మీద పాలకుండలతో పాలు పొంగించారు. ఈ సందర్భంగా పీజీ కోర్స్ డైరెక్టర్ తోట రామ్మూర్తి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సాంప్రదాయాలకు పట్టుకొమ్మని హరిదాసును, గంగిరెద్దులు, గొబ్బెమ్మలతో ప్రతి ఇంట్లోనూ సంక్రాంతి సందడి ఉంటుందని, ఇదే విధంగా నేటి తరం విద్యార్థులు పెద్దలను, గురువులను గౌరవించుకుంటూ సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని, ముఖ్యంగా యువత కోడి పందాలు, జూదాలు జోలికి పోకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు. ఇక ఎన్నో ఏళ్లుగా కేజీఆర్ఎల్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు సంక్రాంతి పూర్వీకుల సాంప్రదాయాలను చాటి చెప్తూ యువతలో అవేర్నెస్ తీసుకొస్తున్నామని, ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలకు సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు తెలియచెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ట్రెజరర్ గన్నబత్తుల వెంకట శ్రీనివాసరావు, పొలిశెట్టి సత్యనారాయణ, ఇంటి రామచంద్రమూర్తి, డి రాఘవ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ది భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడపడుతున్నటువంటి కేజీఆర్ఎల్ డిగ్రీ కాలేజ్, కేజీఆర్ఎల్ పీజీ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఫార్మసీ, అలా జీటీపీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, ఈ అన్ని కాలేజీలు ఇక్కడ ఈరోజు సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాం మన క్యాంపస్లో, కేజీఆర్ఎల్ క్యాంపస్లో. ఈ కార్యక్రమానికి మా మేనేజ్మెంట్ వారి సహకారంతో, అలాగే మా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే స్టూడెంట్స్ సహకారంతో ఈరోజు అత్యంత వైభవపేతంగా మా కళాశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే స్వామి వివేకానంద ఈరోజు జయంతి కూడా. అటువంటి మహానుభావుడి జయంతిని పురస్కరించుకుని ఈరోజు సంక్రాంతి కార్యక్రమాలు కూడా మా కళాశాలలో నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ప్రధాన దాతలలో ఒకరైనటువంటి గన్నాబత్తుల సుబ్బారావు గారు అనే పెత్తాత గారు కూడా ఈరోజు జయంతి సందర్భంగా వారికి కూడా మా ఘనమైన నివాళులు అర్పిస్తూ, భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రతి సంవత్సరం కూడా మేనేజ్మెంట్ వారి సహాయ సహకారంతో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అలాగే ముగ్గులు పోటీలని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి అన్నా కూడా మన భారతీయ సంస్కృతిలో ఉన్న పండుగలను కూడా ఒక ఫోన్ ద్వారానే, వాటి ద్వారానే వాటితోటే కలెక్షన్ చేస్తున్న ఈ తరుణంలో కూడా మన సంప్రదాయాలని యువతకు కూడా మరి ఒకసారి పరిచయం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగ అందరూ ఒక దాటి మీద చేరి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకోవాలనేది మా మేనేజ్మెంట్ వారి ఆలోచన.